ఏంటో ఈ ఆకుకూరలు వండడానికి గిన్నె సరిపోదు, తినడానికేమో కూర సరిపోదు. ఏంటో ఈ పాలకూర ఫ్రై ఒకసారి చూసేద్దామా. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకుందాం. పోపు దినుసులు వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసేద్దాము. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఇవి బాగా ఫ్రై అయిపోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేపేసుకోవాలి. చిటికెడంత పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. ఆకుకూరలకి సాల్ట్ తక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే కూర ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఎక్కువైపోతుంది. సో కొంచెం వేసుకోవాలి సాల్ట్. ఇవన్నీ బాగా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత మనకి పాలకూరను వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 4-5 కట్టలు తీసుకున్నాను. ఇలా బాగా వాష్ చేసుకోవాలండి, కొంచెం ఇసుగిసగ్గా ఉంటాయి కదా ఆకుకూరలు. సో బాగా కడిగేసి వేసేసుకొని మూత పెట్టేస్తే ఒక 2 మినిట్స్కే మనకి దగ్గరికి పడిపోతుంది. చూసారు కదండి, నాకు ఇక్కడ గిన్నె సరిపోవట్లేదు. జస్ట్ 5 మినిట్స్కే నాకు ఇక్కడ దగ్గర పడిపోయింది. మనకి ఆకుకూరలోంచి మనకి వాటర్ రిలీజ్ అవుతాయి కదా, ఈ వాటర్తోనే మొత్తం కర్రీ అంతా కూడా మనకి ఫ్రై అయిపోతుంది ఆకుకూర. సో లో ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే చాలా వాటర్ వచ్చేసాయి ఈ పాలకూరలోంచి. మనం ఈ ఆకుకూరలని ఒక వీక్లీ వన్స్ అన్నా తీసుకుంటే మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ వస్తాయండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వాటర్ కొంచెం తగ్గుతూ ఉన్నాయి కదా, చూసారు కదండి. ఒక 10 మినిట్స్కే మొత్తం ఫ్రై అయిపోతుంది. వాటర్ అంతా కూడా ఎగిరిపోయాయి. లో ఫ్లేమ్లో పెట్టి మనం ఒకసారి టేస్ట్ చేసేసుకుని ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. అంతేనండి, పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.